ఎవ్రీవన్, మనకి అంగన్వాడీలో ఇచ్చే అటుకులని అందరూ పాడేస్తుంటారు. అలా పాడేయకుండా ఇలా అయితే ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్మా ఎలా చేయాలి, దానికి ట్రిక్స్ అయితే కొన్ని ఉన్నాయి, చూడండి నా వీడియో లాస్ట్ వరకు, అప్పుడు తెలుస్తుంది. ఏం లేదండి, ఒక స్టెయినర్లోకి ఇలా అటుకులను అయితే తీసుకొని అటుకుల పైన వాటర్ వేసుకుంటూ వాష్ చేసుకోండి. అటుకులు మొత్తం తడిచేలా మాట లోపల వరకు ఇలా కడుక్కున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, అటుకులని నీళ్ళలో వేయకూడదు, అటుకుల పైనే మనం వాటర్ వేయాలి. ఇలా కడిగి పెట్టుకున్న వాటిని ఒక గిన్నెలో పెట్టి 5 నుంచి 10 నిమిషాలు వదిలేయాలి, నీళ్లు మొత్తం పోతాయి. అటుకులు చూడండి ఎంత బాగున్నాయో, పొడి పొడిగా, సేమ్ బొరుగులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అంతేనండి, ఈ అటుకులు ఇలా వచ్చినాయా, మీరు చేసే ఉప్మా చాలా బాగా కుదురుతుంది. మెయిన్ ట్రిక్ ఉండేది ఇక్కడనే, ఈ అటుకులు నానబెట్టుకోవడంలోనే. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఖచ్చితంగా సోంపు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే పోపు దినుసులు, నెక్స్ట్ పల్లీలు, తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెము ఇంగువ, నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం వేగించండి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నగా తరుక్కునాలి. ఇలా తరిగిన వాటిని వేపుకుంటూ కొంచెము ఉప్పు, రుచికి సరిపడి ఉప్పు ఇప్పుడే వేసేయండి. ఇవి కొంచెం మెత్తబడాలండి, కావాలంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు, బ్రౌన్ కలర్. నేనైతే కొంచెం మెత్తబడినిస్తున్నాను అంతే. దీంట్లోకి పసుపు ఇలా కొంచెం మంచిగా వేపుకున్న తర్వాత మన పసుపు పచ్చివాసన వేయినాక ఈ నానబెట్టుకున్న అటుకుల్ని ఇప్పుడు కలిపేసేయాలండి. దాని మీద కొంచెం కొత్తిమీర వేసి, ఏం లేదు ఇంకా మంచిగా కలిపేయడమే. గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా కలిపేటప్పుడు సిమ్లోనే పెట్టాలి స్టవ్. ఇలా సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది, మొత్తం కలిసేంతవరకు. ఆల్రెడీ మనం ముందు ఉప్పు వేసినాం కాబట్టి సరిపోతుంది. నేను ఒకటేసారి వేసేసిన, ఉప్పు తాలింపులోనే వేసేసుకోండి. మీకు దీంట్లో కావాలంటే వెజిటేబుల్స్ ఏమైనా పోపులు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ దింపుకునే ముందు నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది మొత్తం సిమ్లోనే వేపండి, ఒక 5 నుంచి 5 నిమిషాలు సరిపోతుంది. దీంతో పాటు ఇక్కడ వాళ్ళైతే మిక్చర్ తింటారండి. మిక్చర్ కానీ, సొంగలు కానీ, అప్పడాలు కానీ నంచుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలామంది అంగన్వాడీలో ఇచ్చే అటుకుల్ని పాడేస్తారు. ప్లీజ్ మీరు పాడేయకుండా ఇలా చేసుకొని తినండి, హెల్త్కి కూడా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ 5 నిమిషాలు అయిపోతుంది. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.